నార్మల్గా పర్సనల్ ట్రైనరే రాలేదు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం వీడియోస్ సంథింగ్ ఎవరినో ఒకరిని ఫాలో అవుతూ ఉంటాం కదా, జిమ్ పర్సనల్ ట్రైనింగ్ సంబంధించి లైక్ ఎవరికైనా ఫస్ట్ బిగినర్గా జిమ్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా, సో వాళ్ళు ఒకలా చెప్తారు, ఇంకొకరు ఒకలా చెప్తారు, అండ్ సంథింగ్ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ బాడీ ఫోన్లో ఛార్జింగ్ 4% ఉంది, సారీ 3% ఉంది. సో రెడీ అయిపోయాను. లైబ్రరీకి వెళ్ళి నేను రిమైనింగ్ చెప్తాను. బాయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు చిన్న ఏమన్నారు, చిన్న కాంప్లిమెంట్. He said that, bro, can you please do videos in bilingual language, not only Telugu. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అతను చెప్పాడు, ఓన్లీ తెలుగులోనే కాదు, యాక్చువల్లీ నేను నార్త్లో ఉంటున్నాను కదా, సో నా వీడియోస్ అన్నీ మ్యాక్సిమం పీపుల్స్ వాచింగ్ ఇన్ నార్త్ అనమాట. సో హిందీ అండ్ వాళ్ళు చెప్తున్నారు మాకు తెలుగులో కూడా ఈవెన్ అర్థమవుతుంది, బట్ యూ షుడ్ use both languages, English at the same time your regional language, which is Telugu. So now onwards, I will try to improve myself, like ఈ కన్వర్జేషన్ లో మాక్సిమం మినిమం డివైడ్ చేసుకొని, సో ఇంగ్లీష్ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం మన తెలుగు, సో రెండు యూస్ చేసి బైలింగ్వల్ ఫార్మేట్ లో నేను చేద్దామని డిసైడ్ అయితే అయ్యాను. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ కాంప్లిమెంట్ అనమాట. సో నేను రియలైజ్ అయ్యాను, ఎందుకంటే yes, maximum people are concerned about their to tend to learn something new, especially English, in north also, south part of India also, because of we are always prefer our ఏమంటారు మన ఓన్ లాంగ్వేజ్ లో మనం ప్రిపేర్ అవుతాము, లైక్ తెలుగు వాళ్ళు తెలుగు అండ్ హిందీ వాళ్ళు హిందీ మీడియం. సో వెన్ ఎవర్ కమ్ టు ద సమ్ హయ్యర్ స్టడీస్, సో వీ షుడ్ choose one communication language which is like English, not only nation, it would be like international one. So that's why ఇప్పటి నుంచి నేను బోత్ లాంగ్వేజెస్ లో చేస్తాను మాక్సిమం నా టెక్నాలజీ. అండ్ సో అది విషయము వచ్చేసి, ఇప్పుడు మా ఆంటీ వచ్చేసింది. ఈరోజు ఏంటి క్లీనింగ్ సెషనా? హాయ్ దీदी, क्या बना रही आज? आज परवल आलू। क्या क्या क्या? परवल आलू। हो गया. हाँ दीदी को तो पता है, मैं बता दिया. रोटी చేశాను అండ్ ఇదేదో చేశాను నేను राइस राइस बनेगा। हाँ परवल आलू ग्रेवी वाली सब्जी, ठीक है और चपाती। ठीक है ధన్యవాద్. సో ఈ రోజుకైతే ఇది. అండ్ ఇక్కడైతే వీడు రామకృష్ణ గారు క్లీనింగ్ చేపిస్తున్నాడు. ఐ థింక్ నేను తన ఫేస్ చూపించాను. ఎందుకంటే ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా we don't show their face and they because of they like privacy అన్నమాట. అండ్ చేసేది అమ్మాయి అన్నమాట. సో we should respect. సో అందుకని నేను ఐ మీన్ చూపించలేదు. సో నేను ఇప్పుడు రెడీ అయిపోయి రిమైనింగ్ నేను ఫర్దర్ గా అప్లై చేస్తాను. కాయ్ అరే సింకు ఇద్దాం ఒక్కసారి. ఓకే, ఆల్ రైట్ గైస్. హే గైస్, ఈరోజు నేను ఎప్పుడైతే నేను జిమ్ చేస్తానో అప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడానికి నేను డైలీ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో నౌ జస్ట్ ఐ విల్ షో టు యూ గైస్. జస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్. ఐ థింక్ లెట్ మీ కరెక్ట్ మై కెమెరా పొజిషన్. I need it wide. All right. So yeah, I hope now it's clear. Okay, let me show. So ఏం లేదు, జస్ట్ ఇది నిన్న యూస్ చేసాం కదా, సో కొంచెం వాటర్ పోసి జస్ట్ అలా అటు ఇటు. సో లాస్ట్ 24 hours అవుతుంది కాబట్టి జస్ట్ మనం ఇలా షేక్ చేసుకొని పడేయాలి.
సో ఇందులో సౌండ్ వస్తుంది కదా, అదేం లేదు, అది షేక్ చేయడానికి ఒక చిన్న గోళీలా ఉంటుంది. సో ఇదే అనమాట లోపల. ఇది ఏంటంటే లోపల ఇదవుతుంది, జస్ట్ ఫర్ మిక్సింగ్ పర్పస్. సో అండ్ చియా సీడ్స్, జస్ట్ కొంచెం ఒక స్పూన్, దట్స్ ఇట్ ఐ థింక్. ఓకే, అండ్ నౌ లెట్స్ టేక్ ఎ లెమన్. నేను ఆర్డర్ చేశాను కదా, సో ఒక లెమన్, దట్ మీడియం సైజ్, రైట్? అండ్ సో ఈ సీడ్స్ ఉంది కదా, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో దట్స్ వై వీ షుడ్ అవాయిడ్. దెన్ ఆఫ్టర్ స్క్వీజ్ చేసుకోవాలి. లెట్ మీ షో. సో ఒక స్క్వీజ్, మనం ఏం లేదు, జస్ట్ ఏమంటారు, మనం ఇంట్లో చేసుకుంటాం కదా సేమ్. సో కార్నర్లో డస్ట్బిన్ లేదు, బట్ అదే. సో ఒకటే కాదు, సో లెమన్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సిట్రిక్ యాసిడ్ రిచ్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఫ్రూటేనా, నాట్ షూర్. సో ఒక ప్రాపర్ లెమన్ ఒకటి. అండ్ వేర్ డిడ్ ఐ గెట్ యెస్టర్డే, రైట్, దిస్ వన్. సో ఇందులో ఒక ఇలాచీ ఉంది కదా, సో జస్ట్ వన్. దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఫర్ టేస్ట్ అండ్ హెల్తీ పర్పస్ ఓన్లీ. సో దీన్ని పగలగొట్టాలి. లెట్ మీ చాప్ దిస్. So you must guys know about the health. మీకు హెల్త్ గురించి బెనిఫిట్స్ తెలుసు అనుకుంటా. సో దట్స్ ఇట్. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్. అండ్ జస్ట్ fill a purified water half, and I prepared a ice, right? So ఈ ఐస్ ఇప్పుడు బ్రేక్ చేయాలంటే ఫస్ట్ మనం వి షుడ్ క్లీన్ దిస్ లైక్. సో కొంచెం వాటర్ వేసేస్తే ఆటోమేటిక్గా అది అడాప్ట్ చేసుకొని జస్ట్ ఇది లూజ్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ మా దగ్గర ఒక చిన్న అది ఉంది, వేర్ ఈస్ దట్, ఐ థింక్. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఉంది, బట్ ఐ థింక్ కానీ రెండు చేతులు ఉంటే ఓకే. ఇది వచ్చేసింది. సో జస్ట్ ఐస్ వాటర్. ఇది ప్రాపర్గా అవ్వదు కదా, నో, యూ షుడ్ బ్రేక్ దిస్. సో దీన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒకటి యూస్ చేద్దాం. సో దీన్ని బ్రేక్ చేసుకోవాలి ఐస్ని. లెట్ మీ డూ దిస్. ఓ డామ్ ఇట్, ఇట్స్ గాన్, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. నాకు అంతొద్దు, ఇది కొంచెం చాలు. సో ఇది కూడా తీసుకోవచ్చు, లోపల పడలేదు కదా. ఓన్లీ ఫర్ కూలింగ్ పర్పస్, దట్స్ ఇట్. ఐ థింక్ this one is 600 ml capacity, so I think it's more than enough for 2 hours. Now let me pour some salt ingredients. So only కొంచెం salt, only for minerals, and this is not good salt. If you guys have like a rock salt, it would be better for you guys. So ఇంతే. సో అంతే, నాకు చెమటలు పట్టాయి. And we should do one thing always, don't skip this. After use then మళ్ళీ మీరు డాట్ చేసుకోవాలి for tomorrow. Understand? This is must and should. And discipline would be start only for this manner. ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
but he said about me only, na, for us, for our community to grow more and to increase our community. So that's why, but I respect him. So hey bro, if you watching this my video, so thanks for your concern about my language. I know you guys must face some problems with the languages, but now onwards I will definitely work on it. So చెప్పేశాను అది నీకు కూడా. సో ఇదే అనమాట. నెక్స్ట్ నేను ఇంకా వెళ్తాను. సో ఐ థింక్ ఇది వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నేను మేక్ చేసుకున్నా కదా, అది నేను ఎప్పుడైతే జిమ్ చేస్తానో సో అప్పుడే నేను తాగుతాను అనమాట. సో ఓన్లీ ఫర్ దట్ ఓన్లీ. దాని తర్వాత ఓకే నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఐ విల్ ట్రై టు టేక్ ఏ వీడియో. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్. అక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ గా కనిపించింది, అందుకనే వీడియో రికార్డ్ చేశాను. సో వెళ్ళే దారిలోనే ఉన్నాను. వాళ్ళు శ్రీకృష్ణ దాని ఇస్కాన్ రిలేటెడ్ సంథింగ్ ఉంటుంది కదా. సో మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు అంతే యూజ్ చేస్తున్నారు. ఇస్కాన్ గ్రూపే ఉంటారు మ్యాక్సిమం. Hey guys, welcome back. ఈరోజు అయితే జిమ్లో నేనే లాస్ట్, అందరూ వెళ్ళిపోయారు. చూసుకోవచ్చు, రిసెప్షన్ కూడా క్లోజ్ చేసేసారు, లాక్ కూడా వేసేసారు. సో నేను ఒక్కనే లాస్ట్ అనమాట. చూసుకోవచ్చు. భయ్యా जा रहा हूँ, सब गया, अब क्लोज कर लो. సో వెళ్తున్నాను. ఈరోజు మన పర్సనల్ ట్రైనర్ రాలేదు. ఎనీవే సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఒకరోజు గ్యాప్ తీసుకోవాలి మజిల్ రికవరీ కోసం. ఈరోజు వీకెండా ఏంటి, కొంచెం హడావుడిగా ఉంది, చూసుకోవచ్చు మీరు. తీసారా హాయ్ అన్నారు వాళ్ళు. ఎనీవే నాకైతే కంప్లీట్గా షై అయిపోయింది అనమాట. మనం ఏదైనా స్టార్ట్ చేసేంత వరకే భయం. ఏదైనా వన్స్ స్టార్ట్ చేశాక మనకి అసలు ఏముండదు. సో అందుకనే మీరు ఏం చేయాలనుకున్నా జస్ట్ స్టార్ట్ చేయండి. పర్ఫెక్షన్ కోసం అయితే మీరు వెయిట్ చేయకండి, మీ దగ్గర ఉన్న దాంతోనే స్టార్ట్ చేయండి. సో ముందుకు వెళ్ళి మాట్లాడతాను. ఇక్కడ లైటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఈరోజు నైట్ వచ్చేసరికి ఇది ఏంటి ఇంత తింటున్నాడు వీడు అనుకోకండి. ఇది మీకు అలా కనిపిస్తుందేమో కానీ తక్కువే. జిమ్ చేసే పర్సనాలిటీకి అది చాలా తక్కువ. అండ్ నేనేం తినేసి పడుకోవట్లేదు కదా, తినేసి చదవాలి. సో ఇదేదో కర్రీ చెప్పారు, నాకు అంతగా తెలియదు. అండ్ అది సో వచ్చేసి స్నానం చేసి నేను ఇప్పుడు తినేస్తున్నాను. ఫుల్ ఆకలిగా ఉంది ఈరోజు. సో అది తినేసి ఇంకా లైబ్రరీకి వెళ్తాను. సో దట్స్ ఇట్. Hey guys, welcome back. Time, I will show you. So this is time. I hope you guys are. It's 11:34. So now I need to go to library. So you must know na. బయటికి వెళ్ళేందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మ్యాక్సిమం టు సేవ్ పవర్. అండ్ ఈ ఒక్క లైట్ అయితే ఉంచుదాం. సో ఓకే, బ్యాక్ టు అవర్ స్టోరీ. సో ఈరోజు వర్కౌట్స్ వచ్చేసరికి ఓకే, ఐ హోప్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ అనమాట. అండ్ నా పర్సనల్ ట్రైనర్ కాదు, నార్మల్గా పర్సనల్ ట్రైనరే రాలేదు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు
మనం వీడియోస్ సంథింగ్ ఎవరినో ఒకరిని ఫాలో అవుతూ ఉంటాం కదా, జిమ్ పర్సనల్ ట్రైనింగ్ సమ్మన్ ఎల్స్ లైక్ ఎవరికైనా ఫస్ట్ బిగినర్గా జిమ్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సో వాళ్ళు ఒకలా చెప్తారు, ఇంకొకళ్ళు ఒకలా చెప్తారు, అండ్ సంథింగ్ ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. మీరేం చేయాలంటే ఫస్ట్ మీ బాడీ కండిషన్ అండ్ మీ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో లైక్ మీ ఫుడ్ క్యాపబిలిటీ కానీ లేకపోతే మీ మజిల్ గ్రోత్ స్ట్రెంత్ ఇవన్నీ మీరు ముందే తెలుసుకొని ఉంటే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో వర్కౌట్స్ జిమ్ అవి ఇవి ఫాలో అయ్యేటప్పుడు మనకు కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో అవి ఓవర్కమ్ చేయాలంటే లైక్ యు గైస్ స్టార్ట్ విత్ వెరీ మినిమల్ వెయిట్ అనమాట. కొన్ని కొన్ని అయితే మనం రాడ్స్ అవి ఉంటుంది కదా, బెంచ్ ప్రెస్ అండ్ సంథింగ్ ఉంటుంది కదా, అవి రాడ్సే అట్లీస్ట్ 20 kgs అలా ఉంటుంది. సో మీరు ఏం ఎక్స్ట్రా వెయిట్ ఏం యాడ్ చేయకుండా మీరు చేసుకుంటే బెటరు. అండ్ ఫుడ్ డైట్ వచ్చేసరికి బేసిక్ అనమాట. మనం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఈ ఫ్యాట్స్ వీటిని ఒకసారి అర్థం చేసుకుంటే ఏ ఫుడ్లో ఏముంటుందని. సో మనకి కావాల్సినది ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి, మజిల్ గ్రోత్కి ఏమేమి కావాలి అండ్ కార్బోహైడ్రేట్స్. సో వీటిని డివైడ్ చేసుకొని ఆ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైట్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ రెస్ట్ కూడా చాలా అవసరం, మనం అవాయిడ్ చేస్తాం బట్ రెస్ట్ అయితే మ్యాక్సిమం చాలా అవసరం. ఎందుకంటే మనం మన మజిల్స్ని బ్రేక్ చేస్తాం కదా, బ్రేక్ చేసినప్పుడు గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవి ఫిల్ చేసుకోవడానికి మనకి రెస్ట్ అవసరం. సో అంతే, వాళ్ళని వీళ్ళని ఫాలో అయ్యే బదులు ఫస్ట్ వెళ్ళి మన పని మనం స్లోగా చేసుకోవాలి అండ్ చూసి కొన్ని నేర్చుకోవాలి. తర్వాత మనకి అన్ని స్లోగా అర్థమవుతుంది. నేనైతే అదే ఫాలో అవుతాను. వెళ్ళి ఫస్ట్ డేనే ప్రో మ్యాక్స్ అలా ఏం వద్దు, ఎందుకు ఎక్కడైనా ఇంజురీ అయినందుకు మామూలుగా ఉండదు. సో దట్స్ ఇట్. ఇప్పుడు వెళ్ళి నేను లోపలికి వెళ్ళి చదువుకుంటాను.